శ్రోతలకు నమస్కారం. ఈరోజు అత్తగారి కథల్లో భాగంగా అత్తగారు అష్టావధానం మరియు అత్తగారు అంతరాత్మ అనే కథలు విందాం. ప్రతిరోజు పొద్దుటే మెలకు రాగానే మా అత్తగారు కౌసల్య సుప్రజ రామ అంటూ కళ్ళు తెరుస్తారు. కళ్ళు కూడా తెరవకుండానే దారి తడుముకుంటూ వంటింటి వైపు వెళ్తారు. భోజనాల గదికి వంటింటి మధ్య ప్లేట్లు, కప్పులు, సాసర్లు పెట్టే షెల్ఫ్ ఉంది. ఆ షెల్ఫ్ మీద ఒక మట్టి బొమ్మ ఉంది. కంసుడి గుండెల మీద కృష్ణుడు కూర్చుని పీక నొక్కి చంపుతూ ఉంటే కంసుడు గుడ్లు తేలేసి బ్యార్మంటూ అసహాయ స్థితిలో మన వైపు చూస్తుంటాడు. ఆ బొమ్మల కొలువులో పెట్టే దశావతారాల్లో కృష్ణావతారం చాలా పాతదైందని చేతులు కాళ్ళు విరిగిన బొమ్మల్లో పడేశాను. అందువల్లే కంసుడికి ఒక కాలు లేదు. అయినా మా అత్తగారికి ఆ బొమ్మ అంటే ప్రాణం. అందుకే ఆ పాత బొమ్మల్లోంచి తీసి షెల్ఫ్ మీద పెట్టారు. నేరుగా బొమ్మ ముందుకెళ్ళి కళ్ళు తెరిచి నమస్కారం చేసేవారు. నాకు సందేహం కలిగేది. ఆవిడ నమస్కరించేది చచ్చిపోతున్న కంసుడికా, చంపుతున్న కృష్ణుడికా అని. కళ్ళు తెరుస్తూనే ముందు కనపడేది కంసుడే. ఎంత రాక్షసుడైనా కృష్ణుడికి మేనమామే గనక కంసుడు కూడా గొప్పవాడేనని మా అత్తగారు తేల్చి చెప్పిందాకా నాకు అర్థం కాలేదు. ఒకరోజు ఆమె కంసుడికి నమస్కారం చేస్తుండగా మా పెరటిగోడ వెనక నుంచి చక్కటి సన్నాయి మేళం వినిపించింది. పొద్దుటే మంగళవాద్యం చెవులు మా అత్తగారి ఒళ్ళు పులకరించి ఆనందంతో పరవశం చెందారు. మా పెరటి వెనకాల ఉన్న పోరంబోకు స్థలంలో చాలా గుడిసెలు లేచాయి. వాటిలో మంగళి వాళ్ళెవరో కొత్తగా చేరినట్లున్నారు. మా అత్తగారు సంబరపడిపోతూ సంతోషంతో చెప్పారు, నీకు చెప్పానో లేదో, నేను చిన్నప్పటి నుంచి నేను పుట్టిన పల్లెటూళ్ళలో కూడా మా పెరటి వెనకనే కాపురం ఉంటుండేవాళ్ళు చాకలి వాళ్ళు, మంగళి వాళ్ళును. మా తాతగారు అవ్వగారు ఇంటికి మంగళకరంగా ఉంటుందని ప్రతి శుక్రవారం నాడు ఆ మంగళి వాళ్ళని వచ్చి వాకిటి ముందు కాసేపు మంగళవాద్యం వాయించి వెళ్ళమనేవారు. ఇక వాళ్ళు ఎంత బాగా మేళం వాయించేవాళ్ళంటే మా తాతగారు అవ్వగారు ఆనంద బాష్పాలు వదిలేవాళ్ళు. అదంతా జ్ఞాపకం వస్తోంది. అనుకోకుండా మా పర్యటి వైపు గుండా మంగళవాళ్ళెవరో కొత్తగా చేరారు కదా, అందుకని. ఇక్కడ శుక్రవారమే కాకుండా ప్రతిరోజు లక్షణంగా మంగళవాద్యం వింటుండొచ్చు. వాళ్ళు వచ్చిన వేళ విశేషం. మరింట్లో కూడా ఏదైనా శుభకార్యమైతే అని మా అత్తగారు ముగించకముందే ఆ గుడిసెల్లో నుంచి గాడిదొకటి ఓండ్ర పెట్టింది. ఇక ఆమె ఆనందానికి అంతం లేకుండా పోయింది. గాడిద అరిస్తే ఏదనుకుంటే అది వెంటనే ఫలిస్తుందంటారు. ఆ గాడిద మా పెరటి వైపు నుంచి వచ్చి చేరింది. ఒసేవ్, ఎవరో చాకలి వాళ్ళు కూడా మన పెరటి వైపు గుడిసెల్లో చేరినట్లున్నారు. అన్నట్టు నా చిన్నప్పుడు మా ఇంట్లో పక్కలేసేది, బట్టలు తికి ఇంటి పట్టునే ఉండి అన్నీ చేసేది చాకలివాడే. మనం ఈ పనివాళ్లతో బాధపడిపోతున్నాం. రాహుకాలం వర్జం లేకుండా చూసి ఆ చాకలి వాళ్ళకి కబురు పెట్టాలి, ఎవడైనా ఇంట్లో పనికి కుదురుతాడేమో అని మా అత్తగారు అంటుండగానే భోజనాల గదిలో గడియారం 2 గంటలు కొట్టింది. ఇదేమిటే, మళ్ళీ ఏమొచ్చింది దీనికి? గంట 7 అవుతుంటే 2 కొట్టి ఊరుకుంటుందేం అంటూ భోజనాల గదిలోకి వెళ్ళారు మా అత్తగారు. ఆ గడియారం మా అత్తగారి పుట్టింటి కానుక. అందుకే ఆ గడియారం అంటే ఆమెకి ప్రాణం. లోపల అంకెలు మాసిపోయి 2 ముళ్ళు సగం దాకా విరిగిపోయి శిథిలావస్థలో నీరసంగా గోడకు వెళ్లాడుతున్న ఆ గడియారం చూస్తుంటే సిలువకు కొట్టబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం వస్తాడు. ఆ గడియారానికి కీ ఇవ్వడం మా అత్తగారి అభిమాన పాత్రుడైన డ్రైవర్ తాత ఒక్కడికే తెలుసు. అతను ఉబ్బసం వ్యాధితో నెలకు 15 రోజులు పనికిరాడు. ఇక ఆ గడియారానికి కీ ఇచ్చే నాతుడుండడు. కరెక్ట్గా కీ ఇస్తుంటేనే 1.5 గంటలు లేటుగా నడుస్తుంటుంది. కీ ఇవ్వడం ఒక్కరోజు లేట్ అయినా ఇక దానికి మతిపోతుంది, కానీ ఆగిపోదు. అది మా అత్తగారు మెచ్చుకునే ఆ గడియారం యొక్క గొప్పతనం. ఆ గడియారం గంటలు కొట్టే ముందు సంగీతం పాడుతుంది. దానికి కీ అయిపోయిందని తెలుసుకోవడానికి ఒకే గుర్తు, దాని సంగీతం తాగినవాడు పాడినట్లుంటుంది. గంటలు మత్తుగా కొడుతుంది. 2 ముళ్ళు అంకెల మీద తూలుతూ నడుస్తాయి. అట్లాంటప్పుడు ఉన్నట్టుండి ఆ గడియారానికి ఫిట్స్ వస్తుంటాయి. టైం 1 గంట చూపుతుంటుంది. ఎక్కడ లేని స్పీడ్లో వరుసన 20 గంటలు కొట్టేస్తుంది. కాసేపు ఉండి నీరసంగా 6 కొట్టి ఊరుకుంటుంది. మామూలుగా గంటలు కొట్టే ముందు పాడే సంగీతం గంటలు కొడుతూ పాడుతుంది జాలీగా. దాన్ని రిపేర్కి ఇవ్వబోతే ఏ గడియారం కంపెనీ వాళ్ళు తీసుకోలే. అందరూ ఒక నమస్కారం పెట్టి దాన్ని మ్యూజియంలో పెట్టమన్నారు. అక్కడెందుకులే, నా ఘటం ఉన్న నాళ్ళు ఇక్కడే ఉండని అన్నారు మా అత్తగారు. ఎక్కడ నయం కాని కేసుల్ని చివరకు హోమియోపతి వైద్యానికి వదిలినట్టు ఇక అంతకంటే చెడదు కదా అని మా డ్రైవర్ తాతే కారు రిపేర్ చేసే పనిముట్లతో ఆ గడియారం రిపేర్ చేశాడు. అప్పటి నుంచి మిగతా గడియారాల కంటే 1.5 గంటలు లేటుగా నడవడం మొదలుపెట్టింది. దాని గంట నమ్ముకొని చాలాసార్లు మా అత్తగారు అర్ధరాత్రి వేళ లేచి పండ్లు తోముకొని
పాలవాడిని లేపి పాలు పిండమని నానా గొడవ చేశారు. అప్పటి నుంచి పనివాళ్ళందరికీ ఆ గడియారం అంటే ఒళ్ళు మంట. దానివైపు కన్నెత్తి కూడా చూడరు. అదేం గడియారం అమ్మా, పిప్పళ్ళ బస్తా తీసి దిబ్బలో పారేయాల్సిందే అంటారు. ఎవరైనా చెప్పినా మా అత్తగారు మాత్రం పొద్దుటే ఆ గడియారం ఒకసారి చూడకుండా వెళ్ళరు. దీనికి కీ అయిపోయిందేవ్, ఆ ఉపసం వెధవ రాలేదులా ఉంది అన్నట్టు ఏకాదశి ఎప్పుడే అంటూ పంచాంగం ముందేసుకొని కూర్చున్నారు. ఆమెకు పంచాంగం చూడటం అంటే చాలా సరదా. 10 ఏళ్ల నాటి పంచాంగాలు కూడా ఆమె దగ్గరుంటాయి. తీరిక సమయాల్లో అన్ని పంచాంగాలు ముందేసుకొని ఏ సంవత్సరంలో గ్రహం ఎవరెవరికి పట్టింది, అధిక మాసాలు ఎప్పుడొచ్చింది, కార్తీకం ఎప్పుడు ప్రవేశించింది, తారాబలం, చంద్రబలం మొదలైన వాటితో పాటు బల్లి పలుకులు, తుమ్ముల ఫలాలు వరకు విడవకుండా చూస్తుంటారు. దగ్గరున్న 10 పంచాంగాల్లో ఒక్కొక్కసారి ఒక్కో పంచాంగం అనుకుని పాత పంచాంగం చూస్తుంటారు. ఆ చూడటంలో ఎల్లుండి ఏకాదశి అనుకుని ఏకాదశి రోజు భోంచేస్తుంటారు. అలాగే పక్కింటి ఆవిడొచ్చి పంచాంగం చూసి బిడ్డకి అన్నప్రాసన పంచరోజు చెప్పమంటే హడావుడిలో పాత పంచాంగం చూసి పంచమి బేషుగ్గా ఉందని అష్టమి నాడు అన్నప్రాసన చేయించారు. అమ్మా అంటూ బయట వాకిట్లోంచి ఎవరో కేకేశారు. ఎవర్రా అది అంటూ మా అత్తగారు హాల్లోకి వచ్చారు. నేనమ్మా, సాకలోణ్ణి, మనింటెనక గుడిసెల్లో ఉంటాం. ఓహో, పొద్దున్నే అరిచిన గాడిద నీదేనన్నమాట. ఏ ఊరు నీది అన్నారు. వెతకపోయిన తీర్థం ఎదురైందని సంతోషపడుతున్న మా అత్తగారు. మన పక్కేనమ్మా, అయితే ఏమి ఇంత దూరం వచ్చావు? చాకలివాడు కాస్త సిగ్గుపడి తలంచుకొని చెప్పాడు. ఎంతైనా పట్నంలో పనిచేసే దారి వేరు. ఆడ ఎంత రెక్కలిరుచుకున్నా కానీ గొర్రెతోకే కదమ్మా. మా మట్టం ఒకడు ఈ ఊరొచ్చి ఏడాది కూడా కాలే. సినిమా జనాల దగ్గర పనిచేసి తెల్లారసేరకి ఇల్లు కొన్నాడు అని చాకలి చెప్తుంటే మా అత్తగారు నా వైపు చూశారు. ఓహో అట్లాగా, సరే అయితే నువ్వు కూడా ఏ కంపెనీలోనో పనిచేసి సాయంకాలం కాగానే ఇల్లు కొను అంటూ మా అత్తగారు వెనక్కి తిరిగారు. అయ్యయ్యో అమ్మా, నేను ఆ మాట సామెతకి చెప్పా. తమకాడ పని చేయడానికి వచ్చాను, కోప్పడకండి, ఏదైనా పనిప్పచ్చండి అంటూ ప్రాధాయపడ్డాడు చాకలి. అయితే ఇంటి పట్టునే ఉండి ఇంటి పనులన్నీ చేయాలి అని మా అత్తగారు అనేసరికి చాకలివాడి గొంతులో పచ్చిమిరపకాయ పడ్డది. అయినా వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. మర్నాడే వచ్చి పనిలో చేరమన్నారు. గాడిద అరిచింది. మా అత్తగారు తృప్తిగా నిట్టూర్చారు. మర్నాడు మామూలుగా కంస సంహారం ముందు నిలబడి నమస్కరిస్తున్న మా అత్తగారికి మంగళవాద్యం వినిపించింది. కానీ మొదటి రోజులాగా కాకుండా ఇంకెవరో కొత్తగా నేర్చుకునేవాడు కూడా సన్నాయి వాయించడం మొదలుపెట్టాడు. ఆ నేర్చుకునేవాడెవడో కానీ పిప్పి అంటూ శృతిలో చేరకుండా అపశృతులతో మా అత్తగారికి మతి పోగొట్టేశాడు. చీచి, పొద్దుటే వీడెక్కడ దాపురించాడే వెధవత్రాష్టం. అసలు శృతే తెలియని ఈ సన్యాసికి సన్నాయి మేళం ఎందుకు? అడుక్కు తిన్ను. అయినా నేర్చుకునే వెధవా, ఊరి బయటికి నేర్చుకోకూడదు. చుట్టుపక్కల కాపర్లు ఉండే వాళ్ళ ప్రాణాలు ఇట్లా తీయకపోతే లక్షణంగా మంగళవాద్యం వినవచ్చు కదా రోజు అనుకుంటే బాగానే ఉంది మేళం అంటూ చిర్రుబురులాడడం మొదలుపెట్టారు. బయట వాకిట్లో గాడిదర్చింది. చాకలివాడు వచ్చినట్టున్నాడు అన్నాను. మా అత్తగారు బయట వాకిట్లోకి వెళ్ళారు. చాకలివాడికి పనులన్నీ పురమాయిస్తుండగా ఏదో ట్యాక్సీ వచ్చి ఆగింది. 18 ఏళ్ల పిల్ల, ఆ పిల్ల తల్లి 10 ఏళ్ల కుర్రాడు దిగారు. వాళ్ళని చూస్తూనే మా అత్తగారు ఎక్కడలేని సంతోషంతో, నువ్వటే అలిమేలు, నేనింకా ఎవరో అనుకున్నా, ఇలా చిక్కిపోయావేమిటే, నీ కూతుర్ని కూడా తీసుకొచ్చావా? వీడు నీ చెల్లెలు కొడుకు కదూ అంటూ వచ్చిన వాళ్లను కుశల ప్రశ్నలు అడిగారు. వాళ్ళని అంతకుముందు నేను ఎప్పుడూ చూడనందువల్ల నాకు పరిచయం చేశారు, దూరపు బంధువులంటూ. శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఆ అమ్మాయికి సంబంధం ఏదో కుదిరిందట. పెళ్లి చూపులు మద్రాసులోనే ఏర్పాటు చేసుకున్నారు. పిల్లవాడు శ్రీకాకుళం వెళ్లేందుకు లీవ్ దొరకనందువల్ల పిల్లనే తీసుకొచ్చారు. మా ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగి ఏర్పాటు చేసేశారు మా అత్తగారు. ఆ పిల్లని చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. నోరు మూసుకున్నప్పుడు కూడా కూరల్లా బయటకు వచ్చి వంకర్లు తిరిగి భయంకరంగా కనిపించే 2 పళ్లతో ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో, ఎలా నవ్వుతుందో నాకేం బోధపడలేదు. ఉండబట్టలేక మా అత్తగారికి చెప్పాను, పెళ్లి చూపులకు ముందే ఆ పిల్లని ఏ పళ్ళ డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళి ఆ 2 పళ్ళు ఫైల్ చేయిస్తే బాగుంటుందని. అయ్యయ్యో, అపచారం అట్ట అనకూడదు. ఆ పిల్ల ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఆ నరసింహస్వామి వరప్రసాదం. వాళ్ళబ్బ పళ్ళు, వాళ్ళ తాత పళ్ళు ఇట్లాగే ఉంటూ వాళ్ళ కులదైవం నరసింహస్వామి వాళ్లకు ప్రత్యక్షం అయిన పోలికలు వాళ్లకు తరతరాలుగా వస్తున్నాయి. వాళ్ళ తాత సాక్షాత్తు ఆ నరసింహావతారంలో ఉండేవాడని అంతా అంటూ ఉంటారు. ఇంకెప్పుడు అట్లా అనకు అంటూ తను లెంపలేసుకొని నన్ను కూడా వేసుకున్నాను. మర్నాడు సాయంకాలం పెళ్లి చూపులకు వస్తారని ఇల్లు శుభ్రం చేయించడానికి త్వరగానే లేచారు మా అత్తగారు. లేస్తూనే మామూలు ప్రకారం వెళ్ళి కంస సంహారం ముందు నిలబడ్డారు. పెరటి వైపు నుంచి
పెరటి వైపు నుంచి ఆరంభమైంది మంగళవాద్యం. మళ్ళీ కొత్తగా నేర్చుకునేవాడే సరిగమల దగ్గర నుంచి రాగప్రస్తారం వరకు వాడిష్టం వచ్చినట్లు ఏమీ తోచనివ్వకుండా చెడామడ అపశృతులు వాయించి మా అత్తగారి నరాలు కొరకడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టు పొద్దుటే రావాల్సిన పనివాడు చాకలివాడు ఇద్దరూ రాలేదు పనికి. వెధవ మేళం పెరటి వెనక చేరింది. రోజు వీడిట్లాగే వాయిస్తుంటే పిచ్చెత్తి ఇల్లు వదిలి పారిపోవాల్సిందే అని మా అత్తగారు అంటుంటే గాడిదరిచింది. దాని వెనకాలే వరుసగా గాడిదలు అరిచాయి. మా అత్తగారి ముఖం అదోలా అయిపోయింది. వెధవగాడిదలు. మంచి మాట అనుకున్నప్పుడు అరిచి చావవు, అందుకే వెధవగాడిదలు అన్నారు. అయినా ఒకటికి 4 గాడిదలైనాయి. చాకలి గుంపు కూడా ఎక్కువైనట్టుంది ఇంటి వెనకాల అని చిరాకు పడుతూ చాకలివాడిని వెంటనే రమ్మనమని కబురు పెట్టారు. వాడు ఇంట్లో లేడన్నారు. దొంగ వెధవలు ఎప్పుడు అవసరమో అప్పుడు రారు అని ఆమె తిడుతూ ఉంటే పనివాడు పట్టాభి వచ్చి వాకిట్లో నిలబడ్డాడు కళ్ళు తుడుచుకుంటూ. ఏరా నీకేం రోగం వచ్చింది? మా ఇంట్లో పని ఉన్నప్పుడు బంధువులు వచ్చినప్పుడే మీరు ఇట్లా చేయాల్సింది అంటూ కేకలేశారు. పట్టాభి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చిచి, పొద్దుటే వాకిట్లో శుభమా అంటూ ఏమిటా నీ ఏడుపు? అమ్మా మరే అంటూ మళ్ళీ బావురుమన్నాడు పట్టాభి. ఒరేయ్, నీకు కాదు చెప్పేది, ఆ ఏడ్చేదో ఏదో ఏడవకుండా ఏడు. అమ్మా మరే మా చిన్నాన్న పోయాడు. ఓరి దొంగబడవా ఉండు అంటూ గబగబా లోపలికెళ్ళి పద్దు పుస్తకం పట్టుకొచ్చారు. ఒరేయ్, నువ్వొట్టి దొంగ వెదవ్వని నాకు తెలుసురా, అందుకే ఈ పుస్తకంలో రాశాను గుర్తుగా. పోయిన నెలగాక ముందు నెలలోనే కదరా మీ చిన్నాన్న పోయాడని గోడుగోడు నేడుస్తూ 3 రోజులు పత్తా లేకుండా పోయావు అని మా అత్తగారు అడుగుతుంటే పట్టాభి వెలవెలబోయాడు. వెంటనే తెప్పరిల్లి ఆయన మా ఇంకో చిన్నాయన అన్నాడు నేల చూపులు చూస్తూ. వాడు చెప్పే వాలకం చూస్తే అసలు వాడికి చిన్నాన్నే లేడని, ఒకవేళ ఉండినా ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడని, ఆ చచ్చిన వాడినే వీడికి అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్నాడని నాకు తోచింది. మా అత్తగారు పద్దు పుస్తకం మూసేసి, ఒరేయ్ నువ్వు వేసే దొంగ వేషాలకి నేను లీవ్ ఇవ్వను, ఈరోజు ఇంట్లో శుభకార్యం కూడా ఉంది అన్నారు. శుభకార్యం అనేసరికి మళ్ళీ వాడు ఏడుపు మొదలుపెట్టాడు. చీచి, ఏమిట్రా ఇది అపశకనంలాగా? వెంటనే గోలగోలగార్చాయి మా ఇంటి ముందు పూల చెట్లలో ఆనందంగా విహరిస్తున్న 4 గాడిదలు. వాటిని చూసి మా అత్తగారి ఒళ్ళు బగ్గుమంది. ఆ వెధవ రాకుండా కాంపౌండ్లోకి గాడిదల్ని తోలాడు. అందుకే ఇరుగు పొరుగు అన్నారు. చాకలి మంగలి ఇంటి వెనకాల చేరితే ఇట్టాగే ఉంటుంది లక్షణం అని చాకలి వాడి మీద మండిపడుతూ గాడిదల్ని తరిమేశారు. ఆ కోపంతోనే ఇంకా ఏడుస్తున్న పట్టాభిని పని మానేసిపోమ్మని జీతం ఇచ్చేసి పంపించేశారు. సాయంకాలం పిల్లని చుట్టానికి పిల్లవాడు అతని తల్లి చెల్లెలు వచ్చారు. కతికితే అతకదన్న సామెతను అనుసరించి ఆ వచ్చిన వాళ్లకు మా అత్తగారు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. లక్ష్మీ నరసింహమ్మని తీసుకొచ్చి పిల్లవాడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు మా అత్తగారు స్వయంగా. అంతే, పిల్లవాడు లేచి నిలబడ్డాడు. హాల్లో తగిలించిన ఫోటోలు పెయింటింగ్స్ చూడటం మొదలుపెట్టాడు. మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. పిల్లవాడి తల్లి చెల్లెలు కూడా లేచి నిలబడి వెళ్ళొస్తాం అన్నారు. పిల్ల నచ్చినట్టేనా అని అడిగారు మా అత్తగారు. పాపం ఆవిడకి ఏం చెప్పాలో తెలియక కాసేపు అవస్థపడ్డది. నచ్చడానికి ఏముంది కానీ ఏ సంగతి పిల్లవాడిని కనుక్కొని మీకు చెప్తాను అంటూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లవాడితో సహా వెళ్ళి కారులో కూర్చున్నారు. మా అత్తగారు నరసింహమ్మ తల్లి ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయారు. కాసేపటికి నరసింహమ్మ కోరిక కలిగింది. పక్కనే ఉన్న స్టూడియోకి వెళ్ళి షూటింగ్స్ ఎలా ఉంటాయో చూడాలని. ఆ పిల్ల కోసం మా అత్తగారు నన్ను కూడా రావాలన్నారు షూటింగ్ చూడ్డానికి. 4 బయలుదేరాం. స్టూడియోకి వెళ్ళాం. ఏదో పెద్ద భవనం లాంటి దాని ముందు జనం గుంపులుగా నిలబడి జమీందార్ గారికి జై అంటూ చేతులెత్తి అరుస్తున్నారు. చాలాసేపు వాళ్ళనే చూస్తూ కూర్చున్నాం. పెద్ద యాక్టర్లు ఎవరూ లేనట్టుందే, ఏం ఫిలిం ఇది, ఈ గుంపులో ఇంతసేపు తీస్తున్నారు అంటూ విసుక్కున్నారు మా అత్తగారు. ఉన్నట్టుండి గుంపులో ఎవరినో పసిగట్టారు మా అత్తగారు. పట్టున నా చేతి మీద కొట్టి చెవి దగ్గరికి వచ్చి చెప్పారు. ఓసేయ్ అటు చూడు, ఆ గుంపులో మన చాకలాడు వేషం కట్టాడే, అదిగో వాడి పక్కనే మన వెధవ పట్టాభి కూడా ఉన్నాడు చూడు అని ఆమె చెప్తుంటే పరకాయించి చూశాను. నిజమే, చాకలివాడు పట్టాభి ఇద్దరు మొగానికి ఇంత పౌడర్ పూసుకుని వాళ్ల బట్టల్లోనే జాలీగా సిగరెట్లు తాగుతూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు ఈ ప్రపంచాన్నే మర్చిపోయి. హారి దొంగ వెధవల్లారా, చూసావుటే, అందుకే ఈ వెధవలు పనెగ్గొట్టారు. సినిమా వేషాల కోసం వచ్చి పొట్ట జరక్క ఏదో పనిలో చేరుతుంటారు. ఇట్లా అయితే మనకింక పనివాళ్ళు ఎట్లా దొరుకుతారు? మన ఇంటి పాచి పని మనం చేసుకోవాల్సిందే అని మా అత్తగారు అంటుండగానే గుంపులోంచి గాడిద అరిచింది. మా అత్తగారు ఆశ్చర్యపడిపో, వాడే కాదే, వాడి గాడిద కూడా వేషం కట్టింది, బాగానే ఉంది షూటింగు, ఈ గాడిదలను చూడటానిక మనం వచ్చింది, పదని పోదాం అంటూ బయలుదేరారు మా అత్తగారు. నరసింహమ్మ మద్రాస్ బీచ్ చూడాలని ఉబలాట పడ్డది. కారు బీచ్ వైపుకి పోనిమ్మన్నారు డ్రైవర్ని మా అత్తగారు.
కారు బీచ్ రోడ్లో పోతోంది. సడన్గా మా అత్తగారు వెనక్కి తిరిగి చూసి కారు ఆపమన్నారు. మేమంతా తిరిగి చూశాం. నరసింహమ్మను చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకు ఎవరో అందమైన అమ్మాయిలతో కులాసాగా కబుర్లాడుతూ నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ పోతున్నాడు. చూడముచ్చటగా ఉన్నారు వాళ్ళిద్దరూ నడుస్తుంటే. నరసింహమ్మ తల్లి కోపంతో ముఖం ఇంకోవైపుకి తిప్పుకుంది. మా అత్తగారు తన ముఖం నా వైపుకి తిప్పారు. తక్షణం నా ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అత్తగారు అష్టావధానం అయిపోయింది. అత్తగారు అంతరాత్మ. ఆ రోజు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న మావాడు ఒక స్కెల్టన్ చేత్తో పట్టుకొచ్చాడు ఇంటికి. తలడిప్పలు, వెన్నెముకలు, చేతి ఎముకలు, కాలి ఎముకలు, మిగతా చిల్లర ఎముకలు అన్నీ వేరువేరు అట్టపెట్టెల్లోంచి బయటకు తీసి గుడ్లు తేలేసి ఆశ్చర్యంతో చూస్తున్న నాకు, పనివాళ్లకు ఒక్కొక్క ఎముక చూపించి వాటి పేర్లన్నీ ఏమిటో ఇంగ్లీష్లో చెప్తూ వెన్నుపూసలన్నీ ఒక్కొక్కటే తీసి ఓ తాడుకు గుచ్చడం మొదలుపెట్టాడు, పూలు గుచ్చినట్టు. అప్పుడే మడిగట్టుకొని వంటింట్లోకి వెళ్ళబోతున్న మా అత్తగారు మనవడి గొంతు విని, పొద్దున్నే ఏం కొనుక్కొచ్చావురా అంటూ హాల్లోకి వచ్చారు. దేవుడు చేసిన బొమ్మనే కొనుక్కొచ్చాను నానమ్మ అంటూ వాడు మా అత్తగారు అదిరిపడి, ఓ అమ్మ ఇదేమిట్రా, చీచిచి ఈ ఎముకలేమిటి పీడ, అవెందుకు తెచ్చావు, అబ్బబ్బా వాటిని తాగుతావేమిట్రా, ముందవి బయట పారేయించి వెళ్ళి స్నానం చేయి అంటూ మా అత్తగారు హడావిడి పడుతుంటే మావాడు పడి పడి నవ్వి, ఇవి బయట పారేస్తే ఎలా నానమ్మ, ఇవి దొరకడం లేదు, 50 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను అన్నాడు. శ్రీరామచంద్ర, ఏం ప్రారంధంరా ఇది, ఎక్కడో పడుండాల్సిన ఈ పీడ ఎందుకు కొనుక్కురావడం, అసలు ఇవి ఎందుకు తెచ్చావు పొద్దున్నే, అలా అడుగు చెప్తా, నా చదువుకు ఇవి చాలా ముఖ్యంగా కావాలి, ఇవి లేకుండా వీటితోనే నేను చాలా చదవాలి తెలిసిందా, ఓరి నీ చదువు బంగారంగాను, ఇదేం చదువురా, దొరబిడ్డలాగా చదివి ఏ కలెక్టరో కావాల్సిన వాడివి, ఈ పాపిష్టి ఎముకలు చూసి నేర్చుకునేదేమిట్రా, ముందావన్నీ తీసి పారేస్తావా లేదా అంటూ ఆవేశంతో ముందుకొస్తున్న మా అత్తగారిని చూసి మా వాడు పడి పడి నవ్వడం మొదలెట్టాడు. నానమ్మ, ఈ పీడా ఎముకలే నీలోనూ ఉన్నాయి తెలుసా, ఈ ఎముకలు పాపం, వాడు బ్రతికుండి వస్తే ఇట్లా అనేదానివా, రా బాబు కూర్చో అనేదానివి, ఎముకల్ని కప్పి ఉండే చర్మం, కండలు లేకుండా చూస్తే అందరిలో ఉండేది అస్థిపంజరమే నానమ్మ, ఆడ మగ ఎముకల్లో కాస్త తేడాలుంటాయి అంతే, ఇదిగో నాన్నమ్మ ముఖం చూసావా, నిన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో చూడు అంటూ తలకాయ డిప్ప పట్టుకొని మా అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓయమ్మో ఓ నాయనో, అవి చూస్తేనే భయంగా ఉంది రోయ్, దూరంగా తీసుకెళ్ళు, నీ పుణ్యమా ఇది, నేను ఇప్పుడే మడిగట్టుకున్నాను అంటూ మా అత్తగారు భోజనాలు గదికేసి పరిగెత్తారు. ఎందుకు నానమ్మ అంత భయం, నేను పట్టుకోలా చూడు, అందుకేరా తండ్రి నాకు ఈ కంపరం, ఎక్కడో పడి ఉండాల్సిన పాపిష్టి పొరలన్నీ నువ్వు పట్టుకుంటే ఎట్లా చూడమన్నావురా, ఈ అస్థిపంజరాలు చదవకపోతే ఏమైంది, ఇవన్నీ ముట్టుకుంటే తిండి ఎట్టారా తినేది నువ్వు. మా వాడు తేలిగ్గా నవ్వేసి, అలవాటైపోతుంది నానమ్మ, నీలాగే నేను మడిగట్టు కూర్చుంటే నా చదువు ఎట్లా సాగుతుందనుకున్నావు, రేపటి నుంచి రోజు పొద్దుటే వెళ్ళి డిసెక్షన్ వేరే చెయ్యాలి నేను. అదేం సెక్షన్ రా, ఈ ఎముకల చదువు కాక ఇంకొకటి ఉందా ఏమిటి. మావాడు వాళ్ళ నానమ్మ మాటలకు నవ్వలేక పొట్ట పట్టుకుని, సెక్షన్ కాదు నానమ్మ, డిసెక్షన్ అంటే శవాన్ని కోసి శరీరంలో ఉండే విశేషాలు తెలుసుకొని చదవాలి అని మా వాడు చెప్తుంటే మా అత్తగారు ఏమిటి అంటూ ఒక్క క్షణం కొయ్యబారి నిలబడిపోయారు. ఎంత ఘోరం, శవాన్ని కొయ్యడమా, అది చదువా, అవును నానమ్మా, మరి డాక్టర్లు కావాలంటే ఊరికే అనుకున్నావా, నేను అనుకోవడం ఏమిట్రా, లక్షణంగా పుస్తకాలు చదివి డాక్టర్లు కాలేరట్రా, అయిన వాళ్ళంతా ఇట్లాగే అయినారా, ఈ కాలం చదువులు ఇట్లా అయినాయి కానీ, అయ్యో నానమ్మ అందరూ ఇట్లా చదివే డాక్టర్లు అయినారు. మావాడు మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు. ఏం కాదు, నాకు తెలిసి ఎంతమంది డాక్టర్లను నేను చూడలేదు, పుస్తకాలలో తెలియకపోతే ఏం మందు ఎప్పుడు ఇవ్వాలో ఎట్లా ఇవ్వాలో పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకో, అట్లా డాక్టర్లను అడిగి ఏం మంది ఇవ్వాలో తెలుసుకునిస్తే కాంపౌండర్ని అవుతాను కానీ డాక్టర్ని ఎట్లా అవుతాను. మావాడు నవ్వలేక అలసిపోయాడు. కాకపోతే ఏమిటంట, నేను మొదటనే చెప్పాను బిడ్డను లక్షణంగా కలెక్టర్ను చదివించమని, మీ అబ్బ వినలేదు, పొద్దున్నే వెళ్ళి ఏ దిక్కుమాలిన పీడాకారాన్నో కోస్తూ ఆ పాపిస్ చెముకలు ముందేసుకొని ఈ చదువు చదవకపోతే ఎవడడిగాడంట, వాడికి లేకపోతే నీకైనా జ్ఞానం ఉండక్కర్లా, బిడ్డని ఇట్లాంటి చదివించేది అంటూ మా అత్తగారు నా వైపు తిరిగారు. హతోస్మి, ఏం చెప్పేది నా అవస్థ, ఆమెలాగే నేను మావాడు చెప్పిందంతా విని మతిపోయి నిలబడ్డాను. బిడ్డను ఇలాంటి చదువు చదివిస్తున్నామే అనే బాధ ఓవైపు, రేపు వాడు పెద్ద డాక్టర్ అవుతాడనే సంతోషం ఇంకోవైపు పెనవేసుకొని ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న నన్ను చూసి మావాడన్నాడు, ఏమ్మా నీకు భయంగా ఉందా. మా అత్తగారు అందుకున్నారు. భయమేమిట్రా, కంపరం పుట్టుకొస్తుంటేను, ముందా ఎముకలన్నీ తీసి విసిరి పారేస్తావా లేదా. నానమ్మ, నువ్వు నిజాన్ని చూసి భయపడుతున్నావు, మనలో ఉండేవి ఇట్లాంటి ఎముకలే,
ఊరుకోరా పిచ్చుకుంక, మాటి మాటికి ఆ పీడ ఎముకలకి మన ఎముకలతో పోలుస్తావెందుకు? సారీ నానమ్మ, అన్నట్టు నీలో ఉండే ఎముకలు మడి ఎముకలు కాదు, కానీ వాటి ఆకారం కూడా ఈ ఎముకల్లాగే. చాలే ఊరుకో, మళ్ళీ అదే మాట. ముందు అవన్నీ తీసి బయట పారేస్తావా లేదా? చీచి, ఇదొక చదువా? నేను ఇంకా అన్ని చదువుల్లాగే ఆడుతూ పాడుతూ పుస్తకాలు చదివి డాక్టర్లు అవుతారు అనుకున్నాను, కానీ ఇట్లా ఎముకలు పట్టుకొని ఊరేగుతారని తెలిస్తే ఆ రోజే వద్దనేదాన్ని. ఎంతైనా ఈ డాక్టర్ చదువు మానేసి కలెక్టర్ చదువు, నాకేం బాగా లేదు ఈ చదువు. సర్లే నానమ్మ, నాన్న వచ్చిన తర్వాత నేనేం చదవాలో చెప్పు అంటూ వాడు అవన్నీ తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోయాడు. అటెక్కడికి రా, ముందు అవన్నీ తీసి పెరట్లో పారాయి, పనివాళ్ళకి చెప్పి నేను బయట తీసుకెళ్ళి పడేసి రమ్మంటాను అంటూ మా అత్తగారు అడ్డు తగిలారు. మావాడు ఒక క్షణం ఆలోచించి, సరే నానమ్మ, పెరటి వైపు పడేస్తాను, పనివాళ్ళక్కర్లేదు, నేను డబ్బించిన వారే కదా తీసుకెళ్తాడు, చెప్తే వాడికి కావాలివి అంటూ అవన్నీ తీసుకొని పెరటి వైపు వెళ్ళాడు. మెట్ల మీద నుంచి మేడ మీదకి వెళ్ళాడు. మొదటి సంవత్సరం మా వాడు ఏం చదువుతున్నది మా అత్తగారికి తెలియదు కాబట్టి అసలు డాక్టర్ చదువు అంటే ఏమిటో కూడా ఆమెకు తెలీదు. కానీ మనవడు డాక్టర్ కాబోతున్నాడని, తనకు మందులిస్తాడు, తను ఇంకే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అంటూ మురిసిపోయేది. తన పుట్టింటి వైపు అత్తింటి వైపు కూడా డాక్టర్లైన వాళ్ళు ఎవ్వరూ లేరు, అంతా స్కూల్ ఫైనల్ ఇన్స్పెక్టర్లు తప్ప. తన మనవడు కలెక్టర్ కావాలని ఆమెకు చాలా కోరికగా ఉండేది. కలెక్టర్ తర్వాత రెండవ స్థానం డాక్టర్కే ఇచ్చేది. అయితే కలెక్టరు లేకపోతే వద్దు, పెద్ద డాక్టర్ కావాలి నా మనవడు అంటుండేది మా అత్తగారు. ఉడ్డుదొర ఆమె తల్లిగారి ఊర్లో ఉండే అమెరికన్ హాస్పిటల్ డాక్టర్. ఆమె 10 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఉడ్డుదొరను జిడ్డుదొర అని ఎగతాళి చేసేదట. ఆమె తల్లిదండ్రులు ఉడ్డుదొరను అట్లా అనకూడదని, దేవుడి తర్వాత ఉడ్డుదొరే దేవుడని చెప్పేవారట. ఎంతటి జబ్బునైనా ఆయన ఇట్టే నయం చేసేవాడట. ఉడ్డుదొర పేరు ఆ ఊరు చుట్టుపక్కలే కాకుండా ఎక్కడెక్కడికో పాకిపోయిందట. కొన్ని వందల మైళ్ళ దూరాన్నించి వచ్చేవారట. ఎంతకీ నయం కాక మొండికి పడ్డ జబ్బుల వాళ్ళంతా ఉడ్డుదొరను వెతుక్కుంటూ మా అత్తగారు పెళ్ళయ్యేప్పటికే ముసలివాడైన ఉడ్డుదొర ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడట. మా అత్తగారు అభిమానం చూరగొన్న ఏకైక డాక్టర్ ఉడ్డుదొర. ఆమె ముందు ఇంకెవరిని పెద్ద డాక్టర్ అనేవాళ్ళం కాదు, అంటే ఉడ్డుదొర పేరే తీసుకొచ్చేవారు. అంతటి డాక్టర్ మీ మనవడు కావాలేగా మీరు కోరుకున్నారు. ఉడ్డుదొర కూడా అలాంటి చదువు ఇలా చదివేగా అంత పెద్ద డాక్టర్ అయ్యాడు అన్నాను మా అత్తగారికి కాస్త నచ్చచెప్పి చూద్దామని. ఆ కాలంలో ఇట్లాంటి చదువులు ఉండేవే కాదు. ఉడ్డుదొర ఇట్లా అంతా చేసేవాడు కాదు, కానీ కడుపులో బల్లలు ఆపరేషన్ చేసి తీసేసేవాడు, చచ్చేవాళ్లను బ్రతికించేవాడు, ఇలా చచ్చిన వాళ్ళని కోస్తూ కూర్చుండేవాడు కాదు అన్నారు మా అత్తగారు. ఇంకేం చెప్పినా ఆమెతో దండగని ఆ పూట జరిగిన కథంతా కొడుకు ద్వారా తెలుసుకున్న మావారు భోజనానికి ఇంటికి రాకుండా ఆఫీస్కే పంపించమని ఫోన్ చేశారు. ఆమె ఆవేశం తగ్గిందాకా కంటపడి లాభం లేదని, దేవుడు రక్షించాడా అన్నట్టు మా బావగారు వచ్చారు మా బంధువుల ఇంటి పెండ్లికి. కుశల ప్రశ్నలతో మా అత్తగారు కాసేపు మనవడి చదువు విషయం మర్చిపోయారు. మావాడు వాళ్ళ నాయనమ్మ కంటపడకుండా దొంగలా కాలేజీకి వెళ్ళొచ్చాడు. మా బావగారు రాగానే కనిపించక తప్పలేదు. మా వంశానికంతా నువ్వు ఒక్కడివే నోయ్ డాక్టర్వి, మిగతా అందరూ బడిపంతుళ్లే, బాగా చదువుతున్నావా అంటూ మా బావగారు మా వాడిని పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడుతుంటే మా అత్తగారు అందుకున్నారు వంటింట్లోంచి. చదువుతున్నాడు, వాడు చదివేంటో తెలిస్తే నువ్వు ఈ పూట అన్నం తినవు, నిద్రపోవు. ఒరేయ్, పుస్తకాలు చదివి డాక్టర్లైంది నీ కాలంలో, నా కాలంలో. ఇప్పుడు చదువులే మారిపోయినాయి. నువ్వైనా చెప్పరా వాడికి డాక్టర్ చదువు మాన్పించి కలెక్టర్ని చదివించమని అని మా అత్తగారు చెప్తుంటే మా బావగారు ఆమె ఏం చెప్తుందో అర్థం కాక అయోమయంగా నా వైపు చూశారు. మా వాడు నవ్వుకుంటూ స్నానం చేసి వస్తానని పైకి వెళ్ళాడు. నేను మా బావగారికి జరిగిన సంగతి అంతా చెప్పాను. మా అత్తగారు మధ్య మధ్య అడ్డు తగులుతూ డాక్టర్ చదువు ఈ కాలంలో ఎంత ఘోరంగా పరిణమించిందో వివరిస్తుంది. అంతా విన్న మా బావగారు నవ్వి, అదా సంగతి, ఇంతకీ నువ్వనేదేమిటి? రక్కి కోత పనులు చేయకుండా ఎముకలు ముట్టుకోకుండా చదవాలంటావు, అంతేనా? అంతేరా, లక్షణంగా పుస్తకాలు చదువుకుని డాక్టర్ అయితే నాకేం బాధరా అన్నారు మా అత్తగారు నిట్టూరు పిడుస్తూ. అసలు నువ్విందులో బాధపడాల్సిందేముంది? కక్కి శరీరతత్వం తెలుసుకోకుండా డాక్టర్లే ఎలా అవుతారు? మందులు ఎట్లా ఇస్తారు? ఒరేయ్, నువ్వు అట్లాగే మాట్లాడతావేమిట్రా? తెలియకడుగుతా. కటిక కషాయ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ పసిబిడ్డ చేస్తుంటే ఎట్లా మనసు ఒప్పుతుందిరా? ఆ చదువు చదివించిన కాడికి చాలు. శరీరతత్వాలు బాగా తెలిసిన పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుంటే సరి అని చెప్తుంటే మా బావగారు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వి, అలాగే కక్కి, నువ్వు చెప్పినట్లే చేద్దాం, అబ్బాయితో మాట్లాడతాలే అంటూ లేచి నిలబడ్డారు. అప్పుడే ఎక్కడికి రా, వాళ్ళ ఇంట్లో పెళ్ళి రేపు కదా అడిగారు మా అత్తగారు. పెళ్ళింటికి కాదు కక్కి, మర్రి కథ వినడానికి. మా ఊరివాడే, చంద్రమౌళివాడు
చంద్రమౌళి శాస్త్రి బాగా చెప్తాడులే, బాగా చదువుకున్నవాడు, వేదాంతం అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలిసినవాడు. అన్నట్టు నువ్వు వస్తావా? తీసుకెళ్తాను. నువ్వు ముఖ్యంగా వినాల్సిన విషయాలు చాలా చెప్తాడు అన్నారు మా బావగారు ఉత్సాహంగా. అంతకంటేనట్రా, ఈ కట్టె కడుపుకు ఇంత వండి పడేయం తప్ప అట్లాంటివి ఏనాడు వేదాంత విషయాలు చెవులు పడేసుకునే అవకాశం ఏది? నేనుగా ఎటూ వెళ్ళేది లేదు. నువ్వు తీసుకెళ్తానంటే రానంటానా? తప్పకుండా వస్తా అంటూ నన్ను కూడా రమ్మని బలవంతం చేశారు మా అత్తగారు. మా బావగారు కూడా బ్రతిమాలడం వల్ల నేను కూడా బయలుదేరక తప్పలేదు. హరికథ ఆరంభమైంది. ముందు వెళ్ళగానే మా బావగారు లోపలికెళ్ళి హరికథ చెప్పే శాస్త్రులతో కాసేపు మాట్లాడొచ్చారు. శాస్త్రులు గారు హరికథ ప్రారంభిస్తూనే శరీరం అంటే నశించే స్వభావం గలది అంటూ మొదలెట్టారు. వెంటనే మా అత్తగారు నా వైపు చూసి, విన్నావా, మనకక్కి వినాల్సిన విషయమే ఆరంభించారు అన్నారు భావగర్భితంగా నవ్వుతూ. మా అత్తగారు మా మాట వినే ధ్యాసలో లేదు. శాస్త్రులు గారు చెప్తున్న హరికథ వినే ఉత్సాహంతో ఇంకాస్త ముందుకు జరిగి కూర్చున్నారు. శరీరం నశించేదైనా ఆత్మ నశించదు. ఆత్మకు చావు లేదు. అది కేవలం పరమాత్మ స్వరూపం. ప్రపంచంలో ఉండే మానవులందరిలోనూ ప్రకాశించేది ఆ పరమాత్మ స్వరూపం యొక్క ప్రతిబింబమే. ఉదాహరణకు సూర్యుడున్నాడు. ఎదురుగా అద్దం పెడితే ఆ అద్దంలోనూ సూర్యుడు కనిపిస్తాడు. కానీ అది సూర్యుని ప్రతిబింబమే, ఇద్దరు సూర్యుళ్ళు కాదు. అలాగే ఆ అద్దం పగిలి సహస్ర తునకలైందనుకోండి, ఆ 1000 అద్దం ముక్కల్లోనూ 1000 సూర్యులు కనిపిస్తారు. ఇవన్నీ ప్రతిబింబాలే. సూర్యుడు ఒక్కడే. అలాగే ఒకే పరమాత్మ స్వరూపం ప్రతి మానవుడిలోనూ ప్రతిబింబిస్తుంది. అదే ఆత్మ. సాక్షాత్ పరమాత్మ ప్రతిబింబమైన ఆత్మ నివసించే దేవాలయమే మన దేహం. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. ఆహాహా, ఏం బాగా చెప్తున్నాడు రావరం. అన్నీ అమృతవాక్కులే అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు. ఏ విధంగా అయితే అందరిలోనూ ఉండే ఆత్మ ఒకే స్వరూపమో, అలాగే మన శరీర అంగాలు కూడా పైకి రూపభేదాలు కనిపించినా మన లోపలున్న అస్థిపంజరాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అస్థిపంజరం అంటే దేవుడు లేని శిథిల దేవాలయం అన్నమాట. దేవుడు లోపల ఉన్నా లేకున్నా చూస్తూ చూస్తూ శిథిల దేవాలయమా కదా అని కాలుతో తంతామా? అయ్యయ్యో, అపచారం. మా అత్తగారు 2 చెంపలు వాయించుకున్నారు. ఆ విధంగానే జీవుడు లేని అస్థిపంజరాన్ని కూడా మనం అసహించుకోరాదు. ఆ విధంగా అసహించుకున్న వారికి రౌరవాది నరకం అని వ్రాసుంది శాస్త్రంలో. ఎందుకంటే మనందరిలోనూ ఉండేది ఒకే రకమైన అస్థిపంజరం కాబట్టి. దాన్ని చూసి అసహించుకోవడం అంటే మనల్ని మనం అసహించుకున్నట్లే. అసలు అది తెలుసుకోవడమే జ్ఞాని యొక్క లక్షణం. పరమభోగి అయిన వేమన శ్మశానంలో అస్థిపంజరాలు చూసి ఎప్పటికైనా మనమంతా ఇంతే కదా అంటూ పరమయోగి అయినాడు. గొప్ప గొప్ప వేదాంతులంతా మానవ సేవ చేసి అదే మాధవ సేవ అనుకుని తరించారు. దాన్ని మించిన పుణ్యం మరొకటి లేదని కూడా చెప్పారు పెద్దలు. ఉదాహరణకు డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు నిజంగా ప్రత్యక్ష దేవుళ్ళని చెప్పాలి. ఒక విధంగా ఆలోచిస్తే అసలు వాళ్లే నిజమైన యోగులు, త్యాగులును. ఎంత పెద్ద జబ్బైనా, ఎంతటి భయంకరమైన చీము రక్తాలతో కూడిన రణమైనా అసహించుకోకుండా సేవ చేసి, నయం చేసి, బాధ పోగొట్టి బ్రతికిస్తారు. డాక్టర్లే అసహించుకుంటే ఇక రోగుల గతేమిటి? అసలు డాక్టర్లు కాదలుచుకున్న వాళ్ళు ముందు భయము, అసహ్యము ముడుపు కట్టి మూల పెట్టాలి. మృతదేహాలను, అస్థిపంజరాలను చూసి మానవ శరీర నిర్మాణం తెలుసుకొని, లోటుపాట్లు అవగాహన చేసుకొని కష్టపడి చదువుతారు. భగవంతుడు పుణ్యాత్ములని, పాపాత్ములని అసహించుకుంటే మనుషుల గతేమిటి? అలాగే డాక్టర్లు కూడా. డాక్టర్లు సంపాదనతో పాటు పరమార్థం కూడా ఉంది. మంచి డాక్టర్, గొప్ప డాక్టర్ అనిపించుకోవాలంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఎందుకంటే బీదలకు వైద్య సహాయం చేస్తూ స్వార్థము, సోమరితనము లేకుండా ఎటువంటి సందర్భాల్లోనైనా సిరికింజెప్పడు అన్నట్టు అర్ధరాత్రి అయినా వెళ్ళి రోగులకు సేవ చేసి బాధ నివారణ చేసేవాడే నిజమైన డాక్టర్. అలాంటి డాక్టర్ ధన్యుడు. అటువంటి త్యాగబుద్ధి, చిత్తశుద్ధి గల డాక్టర్లకు భగవంతుని అనుగ్రహం సదా ఉంటుంది. అందుకే ఒక్కొక్క డాక్టర్ హస్తం అమృత హస్తం అంటుంటారు. ఇంటికి వస్తూనే మా అత్తగారు హడావుడిగా మేడ మీదకి వెళ్ళారు. మాకు గాబరా కలిగింది. నేను, మా బావగారు ఆమె వెనకాలే వెళ్ళాం. అప్పుడే మా వాడు తను తెచ్చిన అస్థిపంజరం ముందేసుకొని పుస్తకంలో ఉన్న పుర్రెను, అసలు పుర్రెను జాగ్రత్తగా పరీక్షిస్తున్నాడు. మా అత్తగారు వెళ్తూనే ముందు అస్థిపంజరానికి భక్తిగా నమస్కారం చేసి 3 సార్లు చెంపలు వాయించుకున్నారు. ఆ తర్వాత మనవడి బుగ్గలు పునికి ముద్దు పెట్టుకొని వాడి వీపు నిమిరి, నా తండ్రి, నా దేవుడు, నువ్వు చదివేదే గొప్ప చదువురా, తిక్కముండని తెలియక ఏదేదో అనుకున్నాను. మా నాయన దీర్ఘాయుష్మంతుడివై 100 కాలాల పాటు బీద బిక్కికి సహాయం చేస్తూ గొప్ప డాక్టర్ అనిపించుకోవాలి అంటూ మా అత్తగారు ఆనందపడిపోయింది. ఆమెలో కలిగిన మార్పుకు నిర్ఘాంతపడిపోయి ఏం జరిగిందో తెలియక మావాడు అయోమయంలో పడిపోయాడు. వాణ్ణి చూసి నవ్వుతూ, తర్వాత చెప్తానోయ్
అంటూ సాగిపోయారు మా బావగారు. అత్తగారు అంతరాత్మ కథ అయిపోయింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రీ.